నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. బిగ్ బాస్ అది హిట్టా ఫట్టా, ఈ సీజన్ బాగుంది, ఆ సీజన్ బాగాలేదు, ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ వస్తుందంటే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెస్టెంట్లు ఎవరున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, గెస్ట్ ఎవరు, ఇలా ఉంటుంది. అండ్ ఈసారి ఖచ్చితంగా నాగార్జున గారు కాదు అంటున్నారు. జూలైలోనే అయితే జూన్ ఆర్ జూలైలోనే బిగ్ బాస్ రాబోతుంది అంటున్నారు. ఇప్పుడు మారిపోయింది కదా, యాక్చువల్గా మనకి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు అయితే జూన్ జూలై ఐడియా ఉందా మీకు? తర్వాత సెప్టెంబర్కి వెళ్ళింది కరోనా, ఆ తర్వాత నుంచి ఇప్పుడు మళ్ళీ అదే జూన్ జూలైకి తీసుకొస్తారు అంటున్నారు. ఏంటి ఇన్ఫర్మేషన్? బిగ్ బాస్ సీజన్ 9 8 ఏళ్ళగా మనల్ని అలరించిన బిగ్ బాస్ ఏ సీజన్కి ఆ సీజన్ అండి. అబ్బా ఈ సీజన్ బాగాలేదు, నెక్స్ట్ సీజన్ మేము చూడము అనుకునే వాళ్ళు సీజన్ 9 ఎప్పుడు వస్తుందా అని దొంగచాటగా చూస్తుంటారనమాట. ఓకే, ఎవరు నేను చెప్పే ఇన్ఫ్లుయెన్సర్స్ల గురించే చెప్తున్నా, మామూలు ఆడియన్స్ వదిలేయండి. అప్పుడు మామూలు ఆడియన్స్ పిచ్చోళ్ళు కూర్చొని చూస్తుంటారు ఏదో ఒకటి. ఇన్ఫ్లుయెన్సర్స్ అబ్బా ఈ సీజన్ ఏం బాగాలేదబ్బా, నెక్స్ట్ సీజన్ నుంచి మేమేం చెప్పము, అస్సలు బాగాలేదు. ఏం చేస్తున్నారు నాగార్జున గారు హోస్ట్, అసలు వాళ్ళెవరు, మొత్తం స్టార్మా బ్యాచ్ అంతా దించేశారు అంటే. ఒకప్పుడు స్టార్మా ప్లస్ మిగతా టెలివిజన్స్లో నటించే నటీనటులకు కానీ యాక్టర్ అండ్ యాక్ట్రసెస్ కానీ తీసుకునేవాళ్ళు. తర్వాత ఏమైంది అంటే స్టార్మా ఎండోమల్ షైన్ ఇండియా వాళ్ళు ఒక రూల్ పెట్టారు, మీరు ఇక్కడికి వచ్చి ఈ 100 డేస్ ఉంటారా, 10 డేస్ ఉంటారా, 20 రోజులు ఉంటారా తర్వాత విషయం, బట్ 1 ఇయర్ మాకు అగ్రిమెంట్ రాయాలి, 1 ఇయర్ పాటు వేరే ఛానల్స్కి వెళ్ళి మీరు చేయకూడదు, మా ఛానల్స్లో ఉండే ప్రతి ఒక్క రియాలిటీ షోకి కానీ ఏదైనా ప్రోగ్రామ్స్కి కానీ మీరు అటెండ్ అవ్వాలి. ఇవన్నీ అగ్రిమెంట్స్ పెట్టేసరికి చాలామంది ఈటీవీ జబర్దస్త్ నుంచి కానీ ఇంకా వేరే దగ్గర నుంచి అక్కడ ఉపాధి కోల్పోయి దీనివల్ల వాళ్ళకి ఏదో పెద్ద ఫేమ్ వస్తుంది, పేరు వస్తుందని వచ్చారు. కొంతమందికి ఫేమ్ వచ్చింది, కొంతమందికి ఫేమ్ రాలేదు. అట్లా అనుకుంటే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ ఏమయ్యాడు కదా? ఎక్కడున్నాడు అబ్బాయి? ఆ సీజన్లో ఉండే వాళ్ళందరూ ఏమయ్యారు? ఆ సీజన్లో ఉండే వాళ్ళే కాదబ్బా. సోహెల్కి ఏమైంది? సోహెల్ ఏమయ్యారు? పేర్లు కూడా మర్చిపోయాను. ఆల్ ఆఫ్ ఎ సడన్. అఖిల్ సార్థక్ వాళ్ళేం తర్వాత బయటకు వచ్చేసి ఏం లేదు, ఏదో ఒక అంటే బయటికి రాగానే అడపా దడపా అంటే ఒకటే రెండు కూడా కాదు, ఒక సినిమాలో హీరోగా ఛాన్స్ వస్తుంది అంతే. సినిమాల విషయం పక్కన పెట్టండి, కనీసం షోస్ అనే రావాలి. ద రియాలిటీ షో, ఇప్పుడు బిగ్ బాస్ ఇస్ అ రియాలిటీ షో అంటే నీ రియల్ పర్సనాలిటీని బయటకు తీసుకొస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకోవచ్చు బేసికల్గా. అంటే పర్సనాలిటీగా నువ్వు బయట ఎట్లా ఉంటావు, అంతమంది స్ట్రేంజర్స్తో లోపల తెలిసిన మొక్కలైనా తెలియని మొక్కలైనా ఏదో ఒక టైంలో నీలో ఉండే నైజము, నీలో ఉండేది బయటికి రావాలి. అది తెప్పిస్తుంది ఆ బిగ్ బాస్ ఎట్లయినా సరే. అంటే వాళ్ళ స్క్రిప్ట్ అలాగే ఉంటుంది అనుకోండి. ఆ కోపము, ఆ ద్వేషం అన్నీ కూడా బయట అందరు వీళ్ళు ముందే చెప్తారు కదా అనుకుంటే ఆబ్వియస్గా ఒక మనిషి చిరాకు అనేది వస్తుంది అన్ని రోజులు ఉన్నాక కూడా. కానీ అలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తర్వాత వీళ్ళందరికీ లైఫ్ ఎక్కడ ఉంది, వీళ్ళు ఎంచుకోవట్లేదా, లేకపోతే వీళ్ళకున్న ఫేమ్ని వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారా? ఎక్కడైతే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయ్యి, సీజన్ 7 విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ అంతే కదా, లాస్ట్ సీజన్ విన్నర్ మన ఆ అబ్బాయి శివాజీ పాత్ వచ్చిన అతను అమర్దీప్, ఇంకొకరితో అతను విన్నర్ అయ్యాడు. అమర్దీప్ రన్నరప్ వచ్చింది. యాక్చువల్గా అతని పేరు కూడా మర్చిపోతున్నాను. అసలు సీజన్ 8 అదొక అద్భుతమైన సీజన్. అదైతే నేనైతే రివ్యూస్ చెప్పలేదు సీజన్ 8కి, అసలు చెప్పలేదు సీజన్ 8కి. నాకు ప్రియాంక వాళ్ళు వచ్చారు చూడండి, అది సీజన్ 7. ప్రియాంక అదే కదా శివాజీ గారిది, పల్లవి ప్రశాంత్ వాళ్ళందరిది. అది సీజన్ 8 ఎవరు? అమర్దీప్ వచ్చింది సీజన్ 8 కాదు, సీజన్ 7 అమర్దీప్ వచ్చింది కూడా. ఏమో సీజన్ 8 అసలు గుర్తులేదు ఎవరు వచ్చారో కూడా. ఒక సరికొత్త యాంగిల్ లో చూసాం. ఆయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు, ఆయన ఏం మారలా, ఆయన అలాగే ఉన్నాడు. ఆ సీరియల్స్ చూసినప్పుడు జానకి అని కలగనలేదు సీరియల్ ఏటో ఆ సీరియల్ కోసం అబ్బాయి అట్లా యాక్ట్ చేస్తున్నాడేమో అనుకున్నాం, కానీ నిజంగానే పప్పే ఆ సినిమా. పప్పలు అనకూడదు కానీ హీరో మెటీరియల్ అని అనుకున్నారు చాలా మంది, బట్ ఈజ్ నాట్ హీరో మెటీరియల్ అని బిగ్ బాస్ ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయి కొంచెం ఇంకా చెప్పాలనుకుంటే చాలా మంది బయటపడేసరికి కాస్త నెగిటివిటీ వచ్చింది, జాస్తి అండి, పూర్తిగా నెగిటివిటీనే వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే మా ఓవర్ బయట ఒకటి ఓవర్ ఫ్లక్చుయేషన్ ఉంది. ఏంటంటే బిగ్ బాస్కి వస్తే మన పరువు పోవడమే, మనల్ని ఇంకా పీల్చి పిప్పి చేస్తారు లోపలికి వచ్చాక. హిందీ అయితే ఇంకా వర్స్, వాళ్ళని కావాలని తీసుకొచ్చి వాళ్ళని తొక్కేసి బయట పంపిస్తారు. హిందీలో నిజంగా మీరు హిందీలో ఏ సెలబ్రిటీనే చూడండి, వాళ్ళకి బయట 9 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, 10 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, ఎంత ఫాలోవర్స్ వాళ్ళ లోపలికి రావాలి, వాళ్ళు రావాలి, బయటకు వెళ్ళాలి. డిఫేమ్ అయిపోతున్నారు.
ఆ డీఫేమ్ నుంచి నువ్వు ఎట్లా మళ్ళీ ఎదుగుతావు, నువ్వు ఏదైతే చేసుకొని నీకు వెనకాల ఇంత ఉందని విర్రవీగుతున్నావు కదా, నువ్వు ఇది అది కాదు అని చూపిస్తుంది అనమాట హిందీ బిగ్ బాస్. ఇంకా కన్నడ, తమిళ్, మలయాళం ఈ మోహన్ లాల్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, సుదీప్ గారు, నేను తమిళ్ చూసాను బేసికల్లీ. తమిళ్ సుదీప్ గారు, కమల్ హాసన్ గారు ఐ వాజ్ 2 seasons. చెప్పేశారు కదా రానని. అంటే వాళ్ళ మదర్ ఎక్స్పీరియన్స్ ఆ స్టేజ్ మీద జరిగినప్పటి నుంచి నేను ఇంకా రాను అనేసాడు యాక్చువల్గా. దట్ ఈస్ వాట్ ఆయన స్టేజ్ ఆ రోజు ఫినాలే, ఫినాలేనో ఎక్కువ ఆయన రావాలి, స్టేజ్కి ఎక్కాడు. స్టేజ్ ఎక్కగానే ఫోన్ వచ్చింది. ఆ బాధను దిగమింగుకొని హీ కంప్లీట్ ద షో అండ్ ఈవెంట్. ఇంకా పని ఒప్పుకున్నప్పుడు తప్పదు కదా. సో 5-10 నిమిషాలు అయ్యే ప్రోగ్రామ్ కాదు ఆబ్వియస్గా. సో అలాగా బిగ్ బాస్ అంటేనే జనాల్లో ఇంత ఉత్సుకత ఉంది. అలాంటిది బిగ్ బాస్ సీజన్ 9 మళ్ళీ పాత పందాలో తీసుకొస్తున్నారు. పాత పందాలో తీసుకొని వచ్చి సీజన్ 9ని చాలా పగడ్బందీగా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్లో పెడుతుంటే లీక్స్ ఎక్కువ అవుతున్నాయి, జనాలకి ఎక్కువ. సీజన్ 1 ఎక్కడ చేశారో తెలుసా అండి? పూణే దగ్గర, లోనావాలా దగ్గర తీశారు సెట్ వేసి. అసలు ఎవరికి ఏమి తెలియదు ఏం జరుగుతుందా అనేది. ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళరు. సో ఈసారి కూడా అలాగే రామోజీ ఫిలిం సిటీలో కానీ ఇంకెక్కడైనా ప్లాన్ చేసి అవుట్స్కట్స్లో ప్లాన్ చేయాలి. దాంట్లో ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలోకి అలౌడ్ ఉండదు, ఎవరి అలౌడ్ ఉండదు, వాళ్ళకి అక్కడే ఉండిపోవాలి అంతే. లీకులు ఉండవు. కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ ఏం కావాలన్నా కూడా వీళ్ళు వారానికి ఒక రోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేయాలి. సో ఇలా సీజన్ 9ని ప్లాన్ చేయడం ఒకటి. నెక్స్ట్ నాగార్జున గారు ఈసారి హోస్ట్ చెయ్యరు అన్న వార్తలు చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ నాగార్జున గారే ఉంటారు హోస్టింగ్. కానీ అన్నపూర్ణలో లేదు కాబట్టి అన్నపూర్ణలో పెట్టే ఛాన్సెస్ ఉండవు. 90% ఈ లీక్స్ అవుతున్నాయి కాబట్టి. సో రామోజీ ఫిలిం సిటీకి ఆయన ట్రావెల్ చేయడం అవుతుందా ప్రతిసారి, బికాజ్ ఆయన షూట్స్ ఉంటాయి మధ్యలో అన్న దాంతో ఒక 2-3 పేర్లు బయటకు వినిపిస్తూ విజయ్ దేవరకొండ గారు చేస్తారు. ఆయనకి ఏం సినిమాలు లేవు కదా, ఆయన తీసుకొచ్చి పెడతారు. బికాస్ ఆ తెలంగాణ స్లాంగ్, ఆ వే ఆఫ్ కమ్యూనికేషన్ టువర్డ్స్ రౌడీ బాయ్స్, మై డియర్ రౌడీస్ అంటాము, ఆ జడ్జ్ చేయడం అనేది ఉంటుంది అని ఒక పాయింట్. నెక్స్ట్ బాలకృష్ణ గారు ఆల్రెడీ ఆహాలో అన్స్టాపబుల్తో బాగా ఫేమస్ అయ్యారు, ఆయన యాంకరింగ్లో బాగుంది కాబట్టి ఈసారి బాలకృష్ణ గారు అరంగేట్రం చేస్తారు బిగ్ బాస్కి అంటున్నారు. దెన్ ఈసారి వాళ్ళ మేకర్స్ ప్లాన్ చేసేది ఏంటంటే ఇట్స్ జస్ట్ బయటకు వచ్చిన వార్త, సాటర్డే ఒక హోస్ట్ చేస్తారు, సండే ఒకరు హోస్ట్ చేస్తారు అని. సాటర్డే ఎప్పుడు దాన్ని ఏమంటారు, ఆ పవర్ఫుల్ ఆ మాస్ మసాలా ఏదైతే ఉంటుందో ఆ తిట్టడాలు అవన్నీ సాటర్డే ఎపిసోడ్కి ఒక పెద్ద తలకాయి. సండే ఎపిసోడ్ గేమ్స్ ఆడించడానికి ఒక ఫీమేల్ అయితే బాగుంటుంది అని వచ్చేసరికి మనకు సండేనే కదా. ఎలిమినేషన్కి ఏముందండి, ఎలిమినేషన్కి సాటర్డే అంతా ఏం చేస్తారు, ఈ 5 days ఏదైతే జరిగిందో దాని గురించి క్లాసులు బీకి వాళ్ళని సరిదిద్దడానికి ట్రై చేస్తారు. సండే ఎపిసోడ్ లో ఫన్ డే కదా, సండే ఇస్ ఏ ఫన్ డే. కానీ ఎలిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లాస్ట్ 10 దట్ ఈస్ ఎవరైనా చేసి పెద్ద తలకాయే పెడతారు. సుమాని వాళ్ళని తీసుకొచ్చి అయితే చేయించారు కదా. ఇట్స్ నాట్ ఏ నార్మల్ హోస్ట్, యూనో, ఒక సెలబ్రిటీ హోస్ట్ అని ప్లాన్ చేస్తున్నారు. బట్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో కామన్ మ్యాన్ అనేది పెట్టరండి ఈసారి. దెర్ ఇస్ నో ఎంట్రీ ఫర్ కామన్ మ్యాన్. ఎందుకంటే కామన్ మ్యాన్గా వచ్చినప్పుడు జనాల్లోకి ఆ సింపతి వెళ్తుంది. ఆ సింపతి వెళ్ళినప్పుడు సెలబ్రిటీస్కి ఆ స్టేటస్ రావట్లేదు అని. ఇప్పుడు శివాజీ గారు గెలవాలి యాక్చువల్గా సీజన్ 7, గుర్తుండే ఉంటుంది మీకు. శివాజీ గారు గెలవకపోవడానికి కారణం పల్లవి ప్రశాంత్కి వచ్చిన క్రేజ్. సరే, ఆ క్రేజ్ బయటకు వచ్చి అబ్బాయి నిలబెట్టుకున్నాడా? కనీసం అబ్బాయి చేసిన పనులు ఎవరికైనా చూపించాడా? బయటకు వచ్చిన తర్వాత అబ్బాయి వేరేలా బిహేవ్ చేశాడు. ఆబ్వియస్ గా దానివల్లే కదా జైలు దాకా వెళ్ళి అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటికి రావడం ఇంత జరిగింది. సో దీస్ ఆల్ థింగ్స్ దృష్టిలో పెట్టుకొని సీజన్ 9, మనకు 9 అనేది మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సంఖ్య. 9 అనేది, ఆ 9 కూడా వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తారని కొత్త అప్డేట్స్ కోసం మళ్ళీ చెప్తాను బిగ్ బాస్ సీజన్ 9 గురించి. థ్యాంక్ యూ సో మచ్.